ఇక అమర్ కిచెన్ అంతా వెతికి అక్కడ ఎవరు కనిపించకపోవటంతో ఇక బయటికైతే వస్తాడు. మనోహరి మాత్రం కిచెన్లోనే అమర్కి కనబడకుండా అక్కడే దాక్కుని ఉంటుంది. ఇక అమర్ బయటికెళ్ళిపోగానే అసలు అమర్ ఎవరి గురించి వెతుకుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లాయర్ కూడా అమర్ బయటికి రాగానే ఎవరికోసం వెతుకుతున్నారు సార్, టీ కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటాడు. ఇందాక ఈ ఇంట్లోకి ఒక లేడీ వచ్చిందని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఎవరు తను, ఎక్కడుంది అని అమర్ అడుగుతూ ఉంటే, తను పని మనిషి సార్, పాత్రలు తోమటానికి వచ్చింది. లేవని చెప్తే వెళ్ళిపోయింది సార్ అని లాయర్ అంటాడు. పని మనిషి ఆటోలో వచ్చిందా? కోర్టులో అబద్ధాలు చెప్పినట్టు ఇక్కడ అబద్ధాలు చెప్పకు అని లాల్ సింగ్ అంటాడు. మీతో అబద్ధాలు చెప్తే నాకేం వస్తుంది సార్ అని లాయర్ అనడంతో, అది నీకే మీ సార్కే తెలియాలి అని అమర్ అనడంతో, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని లాయర్ అంటాడు. సరే మేము వెళ్ళొస్తాం అని ఇక అమర్, లాల్ సింగ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే, మేడం వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి రండి మేడం అని లాయర్ పిలవటంతో ఇక మనోహరి అయితే పరుగులు పెట్టుకుంటూ హాల్లోకి వచ్చి, ఇదిగో లాయర్, నేను కూడా వెళ్ళిపోతున్నాను. రేపు ఉదయం కాల్ చేస్తానని రణవీర్కి చెప్పు. అమర్ వాళ్ళు వెళ్ళకముందే నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక మనోహరి కూడా చాలా టెన్షన్ పడుతూ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక బాకీ రాతోళ్ళు కూడా ఇంటికి వచ్చి, ఏమో అనుకున్నాను కానీ మా ఆయన తెలివే తెలివి అని బాగి అమర్ని పొగుడుతూ ఉంటే, మరేమనుకుంటున్నావు మిస్ అమ్మ, మా సార్ స్కెచ్ చేశాడంటే ఎంతటి వారైనా పడిపోవాల్సిందే అని రాతోడు అంటాడు. అవును, తీవ్రవాదుల మెడలు వంచిన ఈయనకి ఈ రణవీర్ ఒక లెక్కనా అని బాగి అంటుంటే, వాడికెక్కడో సుడుంది మిస్ అమ్మ, త్రుటిలో తప్పించుకుంటున్నాడు. ఈరోజు మత్తులో ఆ రణవీర్ మనోహర్ గురించి నిజం చెప్పేస్తాడనుకున్నా మిస్ అమ్మ, కానీ ఒక్క నిమిషంలో తప్పించుకున్నాడు. లేదంటేనా ఈరోజు సార్ చేతిలో మనోహర్కి చెంప దెబ్బలు పడుండేవి అని రాతోడు అంటాడు. ఇంతటి చెడ్డవాళ్ళకైనా ఒక రోజు వస్తుంది రాతోడు. శిశుపాలుడు 100 తప్పులు అయ్యేదాకా శ్రీకృష్ణుడు క్షమించాడు. కానీ 100వ తప్పు చేయగానే అతని తల నరికేశాడు. అలాగే మనోహరి, రణవీర్ల పాపాలు పండి వాళ్ళకి శిక్ష పడే రోజు ఒకటి వస్తుంది అని బాగి అంటుంటే, అవును మిస్ అమ్మ అని రాతోడు అంటాడు. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న యాదమ్మని పిలిచి ఇక రాతోడైతే, మీ మేడం ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. మా మేడం ఎవరు అని యాదమ్మ అడగగానే, ఏమీ తెలియనట్లు నటించకు, మనోహర్ గురించి అడుగుతున్నామని బాగి అంటుంది. ఏమో నాకు తెలీదు అని యాదమ్మ అంటే, అదేంటి మీరిద్దరూ ఎప్పుడు రాసుకొని పూసుకొని తిరుగుతుంటారు కదా అని రాతోడు అంటే, నేను ఈ ఇంటికి కేర్ టేకర్ని, మనోహర్ మేడంకి కాదు అని యాదమ్మ అంటుంటే, అయితే మనోహరి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదంటావు అంతేనా అని బాగి అంటుంటే, అప్పుడే అక్కడికి నమ్రత వచ్చి మనోహరి బయటికి వెళ్ళింది కదా అని చెప్తూ ఉండటంతో ఇక బాగి, రాతోడు ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎప్పుడెళ్ళింది మేడం అని రాతోడు అడగటంతో, అప్పుడే రణవీర్కి మందెక్కువయ్యి మా ఆయన అన్నయ్య రణవీర్ని తీసుకెళ్ళిపోయారు కదా, అప్పుడే మనోహర్ గారు కూడా బయటికి వెళ్ళిపోయారు అని నమ్రత అంటుంది. ఇక అప్పుడే అమర్, లాల్ సింగ్ కూడా అక్కడికి వస్తారు. ఏంటి మనోహరి బయటికి వెళ్ళిందా? యాదమ్మ నిజం చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. సార్, మనోహరి మేడం నాకు తలనొప్పిగా ఉంది, లోపలికి వెళ్ళి పడుకుంటానని నాతో చెప్పింది సార్ అని యాదమ్మ అంటుంది. లేదు, మీరు రణవీర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు కదా, అప్పుడే మనోహర్ కూడా బయటికి వెళ్ళింది, నేను చూశాను అని నమ్రత చెప్తుంది. అదేంటి నమ్రత్, నువ్వేమో అలా చెప్తున్నావు, ఈ యాదమ్మేమో మరి ఇలా చెప్తుందేంటి? యాదమ్మ నువ్వు నిజమే చెప్తున్నావా అని లాల్ సింగ్ అయితే అడుగుతూ ఉంటాడు. అసలు మనోహరి లోపల ఉందో లేదో చూస్తే సరిపోతుంది కదా అని బాగి అంటుంది. యాదమ్మ నువ్వాగు, నమ్రత్ నువ్వు వెళ్ళి చూడు అని సింగ్ చెప్పటంతో ఇక నమ్రత మనోహరి గదికి వెళ్ళి చూస్తుంది. అయితే మనోహరి అక్కడ నిద్రపోతూ ఉంటుంది. తను నా ముందే కదా బయటికి వెళ్ళింది, మళ్ళెప్పుడు వచ్చింది, నేను చూడనే లేదు కదా అని నమ్రత అనుకుంటూ ఇక కిందికైతే వస్తుంది. మనోహరి తన గదిలోనే నిద్రపోతుందని నమ్రత చెప్తుంది. అయితే అమర్ వాళ్ళు బయట మాట్లాడుకున్నప్పుడే మనోహరి వాళ్ళని చూసేసి, అయ్యో ఇప్పుడు ఏం చేయాలా అని ఇక పైకైతే వెళ్ళి బాల్కనీ నుండి తన గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. ఇక నమ్రత వెళ్ళిపోగానే, అమ్మయ్య బ్రతికిపోయాను అని మనోహరి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. నేనేదో పొరపాటు పడి ఉంటాను అని నమ్రత చెప్పటంతో, సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు వెళ్ళి పడుకోండి అని అమర్ చెప్తాడు. అన్నయ్య మీరు మీ గదిలో పడుకోండి, నేను నా గదిలో పడుకుంటాను అని బాగి అంటుంది. అదేంటి నువ్వు నీ గదిలో పడుకుంటానని చెప్తున్నావు, భార్యాభర్తలిద్దరూ ఒకే గదిలో కదా పడుకోవాల్సింది అంటే, అమర్ నువ్వు కలిసి పడుకోవట్లేదా అని సింగ్ నిలదీస్తూ ఉంటాడు. అంటే ఆయన తన గదిలో ఫ్రీగా పడుకోవాలని అనుకుంటున్నాడు, అందుకే నేను నా గదిలో సోలోగా పడుకుంటున్నాను, నేను కింద గదిలో పడుకుంటాను, ఆయన పైన గదిలో పడుకుంటాడు అని బాగి చెప్తూ ఉంటుంది.
అసలు మీరు నిజంగా కలిసిపోయారా లేదా నటిస్తున్నారా అని నమ్రత అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు లేదు, మేము నిజంగానే కలిసిపోయాము. మనం గొడవలు పడట్లేదు కదండీ అని బాగి అంటుంది. అయితే మీరిద్దరూ కలిసి ఒకే గదిలో పడుకోండి అని సింగ్ చెప్పటంతో అలాగే అన్నయ్య, పదండి వెళ్దాం, నేను వెళ్తున్నాను, మీరు రండి అని చెప్తూ బాగి సంతోషంగా వెళ్తూ ఉంటుంది. నాకేం తెలీదు సార్, వస్తాను సార్ అని చెప్పి రాథోడ్ కూడా వెళ్ళిపోతాడు. ఏంటమర్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని సింగ్ అడగటంతో అబ్బే ఏం లేదు, వస్తాను అని చెప్పి అమర్ కూడా గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత బాగి తను వేసుకున్న జ్యువెలరీ మొత్తం తీసి పక్కకు పెడుతూ ఉంటే ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే పడుకుంటే ఇవన్నీ గుచ్చుకుంటాయి కదండి, అందుకే తీసి పక్కన పెడుతున్నాను అని బాగి అంటుంది. అంటే ఇక్కడే పడుకోవాలని డిసైడ్ అయిపోయావా? అంతా నీ ఇష్టమేనా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి పిల్లల గదిలో పడుకొని నిద్రపో అని అమర్ అరుస్తూ ఉంటాడు. అదేంటండి, అంతా మీ ఇష్టమేనా? మీరు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలా? అయినా సింగన్నయ్య, నమ్రత వదిన ఇక్కడే పడుకోమని చెప్పారు కదా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను. మళ్ళీ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి చూస్తే నేను పిల్లల గదిలో పడుకొని ఉంటే అప్పుడు ఏం బాగుంటుంది చెప్పండి అని బాగి చెప్తూ ఉంటే మధ్యలో వాళ్ళెందుకు వచ్చి చూస్తారు అని అమర్ అంటాడు. అంటే వాళ్ళకి మీ పైన డౌట్ వచ్చింది కదా, అందుకే చెప్తున్నాను అని బాగి అంటుంది. ఆ వంకతో ఇక్కడే సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా అని అమర్ అంటే నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, కావాలంటే చెప్పండి, చాపదిండు తీసుకొని వెళ్ళి హాల్లో పడుకుంటాను అని చెప్పి ఇక బాగి వెంటనే చాపదిండు తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఏ ఏ ఆగాగు, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, ఇక్కడే పడుకో అని అమర్ అంటాడు. ఏం అవసరం లేదు, మీ దయా దాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు, నేను వెళ్తాను అని బాగి అంటే నా ఫ్రెండ్ వాళ్ళ కోసం నిన్ను భరిస్తున్నాను అని అమర్ అంటాడు. అంటే మీకు నా మీద ఏ మాత్రం ఇది లేదన్నమాట, మీ ఫ్రెండ్స్ కోసమే ఇలా నాతో మాట్లాడుతున్నారా అని బాగి అంటుంటే ఎక్స్ట్రాలు చేయకుండా వచ్చి పడుకో అని అమర్ అంటాడు. అలాగే నన్ను చెప్పి ఇక బాగి వచ్చి పడుకుంటుంది. చూడు, పడుకున్న తర్వాత ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో బాగుండదు చెప్తున్నా అని అమర్ అంటే ఏంటి, నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా? ఒకసారి ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారో గుర్తు తెచ్చుకోండి అని బాగి అంటుంది. ఇక అమర్ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ అది అప్పుడు, ఇప్పుడు కాదు, పిల్లల కోసం మాత్రమే నేను నిన్ను చేరదీస్తున్నాను అని అమర్ అంటే అంటే పిల్లల మీదున్న ప్రేమ కూడా నా మీద లేకుండా పోయింది, సరేలే అని చెప్పి ఇక బాగి అయితే వెళ్ళి పడుకుంటూ ఉంటుంది. ఇక బాగి కావాలనే అమర్ నిద్రపోయిన తర్వాత అమర్కి చేతులు కాళ్ళు తగిలిస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, సరిగ్గా పడుకోలేవా అని అమర్ అరుస్తూ ఉంటే నిద్ర రావట్లేదండి అని బాగి అంటుంది. ఏంటి జోలపాట పాడి జోకట్టాలా అని అమర్ అంటుంటే ఇక బాగి వెంటనే అమర్ గుండెలపై పడుకొని ఆ పని చేయండి అంటూ అడుగుతూ ఉంటుంది. ఏయ్ పక్కకి జరుగు, దూరం జరిగి అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకో అని అమర్ అంటాడు. అంతేనా, ఇంకేం లేదా అని బాగి అడగటంతో ఇంకేం లేదు, నోరు మూసుకొని పడుకో అని అమర్ అంటాడు. ఇక బాగి అటు పక్కకి తిరిగి పడుకొని ఉంటుంది. ఇక అలా కాసేపటి తర్వాత అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అలా చూస్తూ బాగి దుప్పటి కప్పుకోకపోవడంతో ఇక అమర్ తన దుప్పటిని బాగికి కప్పి ఇక బాగి వైపు అయితే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక అలా మెల్లగా బాగి దగ్గరికి వచ్చి బాగికి తెలియకుండా బాగి బుగ్గలపై ముద్దు పెట్టేస్తాడు. ఇక అలా ముద్దు పెట్టేసి మళ్ళీ ఏమీ తెలియకుండా వచ్చి నిద్రపోతూ ఉంటాడు. ఇక అమర్ బాగికి ముద్దు పెట్టిన విషయం బాగికి తెలిసిపోయి ఇక కళ్ళు తెరిచి చాలా సంతోషపడుతూ ఏమండి, నా మీద గుండెల నిండా ప్రేమ నింపుకొని కానీ పైకి మాత్రం కోపం నటిస్తున్నారా, మీరు బంగారం అండి అని బాగి చాలా సంతోషపడుతూ అమర్కి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఉంటుంది. ఇక తెల్లవారగానే రణవీర్ అయితే నిద్రలేచి ఇంకా కొంచెం మత్తులోనే ఉండి హాల్లోకి వచ్చి కూర్చుంటాడు. లేసారా రణవీర్ అని లాయర్ అడుగుతూ ఉంటే తలంతా పట్టేసినట్లు ఉంది లాయరు అని రణవీర్ అంటాడు. అది హ్యాంగ్ ఓవర్, రాత్రి మీరు చాలా బాగా డ్రింక్ చేశారు కదా, వేడివేడిగా ఈ కాఫీ తీసుకోండి తగ్గిపోతుంది అని లాయర్ కాఫీ కప్పుని రణవీర్కి ఇస్తూ ఉంటాడు. అదేంటి, నైట్ ఏం జరిగింది, నేను మరీ అంతలా తాగానా? నేను ఎక్కువగా తాగనే, నేను ఇంటికెలా వచ్చాను అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. సార్, మీరు ఎక్కువగా తాగారని అమర్, లాల్ సింగ్ గారు ఇద్దరు దగ్గరుండి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయారు అని లాయర్ చెప్తూ ఉంటే రణవీర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు.